రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ మనం చూపిస్తున్నటువంటిది వేరుశనగలో కలుపు యాజమాన్యము మరియు విత్తనాలు భూమిలో మురిగిపోయిన తర్వాత ఆ ప్లేస్లలో వేరే విత్తనాలు కొత్త విత్తనాలు వేసుకొని గురించుకునే విషయం తెలియజేస్తున్నాము. అయితే దీనిలో భాగంగా కలుపు మందులో భాగంగా ఈ కలుపు అనేది 3 రకాలుగా ఉంటుంది. కలుపు మొక్కలు అనేటువంటివి వెడల్పాటి ఆకులు, పొడవాటి ఆకులు, దుంగ జాతికి సంబంధించినటువంటి 3 రకాల కలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే దీన్ని ముందుగా నివారణ చేసుకోవడానికి మనం వేరుశనగలో చూసుకుంటే 2 విధాలుగా ఉంటుంది. ప్రీ ఎమర్జెన్సీ మరియు పోస్ట్ ఎమర్జెన్సీ. అంటే విత్తనాలు వేసుకోకముందు, వేసుకున్న తర్వాత, అంటే విత్తనం మొలకెత్తిన తర్వాత ఏ రకమైనటువంటి కలుపు మందు అనేది కొట్టుకోవాలనేది ఇక్కడ తెలియజేసే అంశము. ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ కిందకి మనం విత్తనం వేసుకున్నటువంటి 1 నుంచి 3 రోజుల కాల వ్యవధిలో పెండిమిథిలిన్ అనేది 1 to 2 ml, అంటే మనం వేసుకునే విధానాన్ని బట్టి 1 to 2 ml లోపు మన భూమి మరియు అక్కడ కలుపు ఉద్ధృతిని బట్టి 1 to 2 ml లో మనం కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ కిందకి అది నివారణ జరగలేదు, మనం పిచికారి చేసుకున్నప్పటికీ పోస్ట్ ఎమర్జెన్సీ సైడ్ కిందకి విత్తనాలు విత్తుకున్న తర్వాత మళ్ళీ పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. దానిలో భాగంగా పెండిమిథిలిన్ ప్లస్ ఇమజిత్రిపైర్ అనే టెక్నికల్ నేమ్ కలిగినటువంటి కలుపు మందును పిచికారి చేసుకున్నట్లయితే సెటరేట్ అయిపోతుంది. ఒకవేళ మార్కెట్లో మనం ఉన్న ప్లేస్లో అది లేదు అంటే కిజిలోఫాఫ్ ఇథైల్ ఈ కలుపు మందును పిచికారి చేసుకున్నట్లయితే సెటరేట్ అయిపోతుంది. తర్వాత ఈ రకమైనటువంటి కలుపు మందులు అనేటువంటివి పిచికారి చేసుకున్నట్లయితే మనం వేరుశనగ పంటలో కలుపును అనేది మనం నివారణ చేసుకోవచ్చు. ఈ కలుపు అనేది ఉధృతిగా ఉండాలని ఎక్కువేం లేదు. మనం సరిగా దున్నుకోక లేకపోతే మన యొక్క నేలను బట్టి, పాత పంట యొక్క దాన్ని బట్టి కలుపు అనేది వస్తుంది. సో దీనికి ఏంటంటే 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు లోతు దున్నుకున్నట్లయితే సరిపోతుంది. ఈ వేరుశనగ పంట అనేది ఒకప్పుడు రబీ సీజన్లో ఉండేది. ఇప్పుడు ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో రెండిట్లో పండించడం జరుగుతుంది.